హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు నిర్వహించినటువంటి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నాటకం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన మధ్యలో లేకపోయినా ఆయన ఛాయాచిత్రం మన ముంగట నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు మన ముంగట ఉన్నటువంటి పెద్దలు. మరి ఈ నాటకం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆనాటి కాలంలో ఆయన బ్రతుకున్న నాళ్ళు ఈ భారతదేశంలో ఎంత అవమానానికి గురిపడ్డారో, ఎక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బర్నింగ్ ఇల్లు లాంటిదని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు వర్ణించడం జరిగింది. మరి రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ఆ రెండు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయనకు జరిగినటువంటి అవమానం, గాంధీజీ గారు మన జాతిని ఏ రకంగా వెనుక వేశారో ఈరోజు కళ్ళకు కట్టినటువంటి ఆనాటి గుర్తులు తెచ్చుకున్నటువంటి ఈ అంబేద్కర్ నాటకం ఈరోజు చూపరులను నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈరోజు మన మధ్యన ఉంటే నిజంగా మనం ఇలా ఉండేవాళ్ళమా అని చెప్పేసి మరి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భం ఈరోజు. ఇంత మంచి చక్కటి అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించినటువంటి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్సీ డెవలప్మెంట్ వారు మరి నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తాను. నా తరపున రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రకాష్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ ఆఘాడి అక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉన్నా నేను. తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు నా ఎంబడి ఉన్నారు కాబట్టి, ఆయన వారసత్వం ఇంకా భారతదేశంలో బతికి ఉంది కాబట్టి, రాజ్యాంగాన్ని మార్చే వాళ్లకు రాజ్యాంగ రక్షణ కల్పించే వాళ్ళు ప్రకాష్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి, నిజంగా నాకు అవకాశం వస్తే తప్పకుండా ఈ నాటకం తిలకించేందుకు ప్రకాష్ అంబేద్కర్ గారిని ఒకసారి నేను హైదరాబాద్ పిలిపిస్తా. నేను ఎస్సీ డెవలప్మెంట్ అధికారులతో మాట్లాడి తప్పకుండా ఇది మాకు చాలా అవసరం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కానీ, అక్కడ కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వెనుకబడినటువంటి ఖమ్మం కానీ, అదేవిధంగా భద్రాచలం ఐటీడీఏ అలాంటి ప్రాంతాలలో ఈ నాటకం వేస్తే నిజంగా ఈ ప్రపంచంలో సినిమాలు ఒక లెక్క కాదు, అంబేద్కర్ గారే నిజమైనటువంటి హీరో అనేది మన ముందుకు వస్తుంది. కాబట్టి ఈ ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగం యొక్క హక్కులు ప్రతి వాళ్ళకు చెందాలి. ఓటు హక్కు విలువ ఈరోజు తెలియజేసినటువంటి పెద్దలందరికీ ఈ నాటకం ద్వారా నిజంగా నిలువెత్తు మనుషులు ఏ రకంగా బతకాలో ఈరోజు కొంతమంది విద్యార్థులు నేర్చుకున్నారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన ఆయన జీవిత సత్యం ఏదైతే ఉందో ఈరోజు ఈ నాటకం ద్వారా తెలిసింది. కాబట్టి అందరూ దాన్ని అనుసరించి ఈ యొక్క నాటకం ద్వారా ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నటువంటి విద్యార్థులు చాలామంది చెప్పారు. కాబట్టి నిజంగానే ఇది అంబేద్కర్ గారి యొక్క జీవితం ఎంతోమందికి ఆదర్శం, మార్గదర్శనం. కాబట్టి ఈ ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మించినటువంటి మేధావి లేరు. కాబట్టి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.